Namaste one and all, this is Mukesh Bijja from Saimedha Koti and Space Engineering Academy. On the eve of Vinayaka Chauthi, ఈ వినాయక చవితి సందర్భంగా నేను ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో మీ దగ్గరికి వచ్చాను. ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు రెండు రకాల జనాలు ఉంటారు. రీసెంట్గా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు, కొన్ని ఇయర్స్ బ్యాక్ కంప్లీట్ చేసి రకరకాల కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. అయితే యాజ్ ఎ సెడ్ ఈ వీడియో ఎవరికి అంటే బీటెక్ కంప్లీట్ చేసిన ఎవరైనా కానివ్వండి, ఏ ఇయర్లో కంప్లీట్ చేసినా పర్లేదు, మీ అందరికీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అన్న. మీకే కాదు, మీకు తెలిసిన వాళ్ళకి కానివ్వండి, ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు తెలిసిన పేరెంట్స్కి అయితే చెప్తున్నాను, మీ పిల్లలు కానివ్వండి, మీకు తెలిసిన పిల్లలు కానీ ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరికీ కూడా దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి వెరీ 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 యూస్ఫుల్. అయితే మనకి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత దేర్ ఈ టూ కైండ్ ఆఫ్ పీపుల్. ఒకటి ఇప్పుడే రీసెంట్గా బీటెక్ కంప్లీట్ చేసి ఏదో కోచింగ్లో తీసుకుందాము, ఏది తీసుకుంటే బాగుంటుంది అని ఒక ఐడియాలజీతో ఉన్నవాళ్ళు, ఒక ఎంథూసియాస్టిక్ పర్సన్స్ ఉంటారు. దాన్ని ఏ విధంగా ఏదుకు వెళ్దామనే ఆలోచనతో ఉన్న వాళ్ళు ఉంటారు. వీఆర్ వెల్కమింగ్ యూ పీపుల్ టు ద Saimedha family. వీఆర్ ప్రౌడ్లీ సేయింగ్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ ఆఫ్లైన్ క్లాసెస్ ఫ్రమ్ September 3rd onwards. We are going to teach you, not only teach you, we are going to expertise. నీకు ఫ్రీ ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా September 3rd అయితే స్టార్ట్ చేస్తున్నామో ఆ క్లాసెస్లో మీకు సబ్జెక్ట్ నేర్పించడమే కాదు, నీకు సబ్జెక్ట్ని స్క్రాచ్ లెవెల్ నుంచి, మీరు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు ప్రతి ఒక్కటి అంత న్యూగా ఉంటుంది కాబట్టి మీకు స్క్రాచ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి ఎక్స్పర్టైజ్ అడ్వాన్స్ లెవెల్కి వెళ్తూ సబ్జెక్ట్ నేర్పించడం కాదు, సబ్జెక్ట్ని గైడ్ చేయడం కాదు, సబ్జెక్ట్ని ఎక్స్పర్టైజ్ చేసే విధంగా టీచింగ్ చేయబోతున్నాము. వీఆర్ వెల్కమింగ్ టు Saimedha family. Please join in Saimedha Koti Hyderabad in free offline classes. ఇంకో కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు, ఎవరంటే రకరకాల కోచింగ్లు రకరకాల ఇన్స్టిట్యూట్లో తీసుకొని ఎగ్జాస్ట్ అయి ఉంటారు. ఫస్ట్లీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్, మీ ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ఒక విషయాన్ని మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా వస్తువును కానీ విషయాన్ని కానివ్వండి, మనిషిని కానివ్వండి ఎక్కువ రోజులు టచ్ చేయకుండా పక్కన పెడితే ఇట్స్ గోయింగ్ టు బి రస్టెడ్. ఇట్స్ ట్రూ, మనకందరికీ తెలిసిందే. అంటే ఒక సబ్జెక్ట్ని మీరు చదువు ఉండొచ్చు, కానీ ప్రాపర్ రివైజ్ చేయకపోతే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి రస్టెడ్, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. మళ్ళీ అది రివైజ్ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో నేను మీ అందరి గురించి చెప్తున్నాను, మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకుండొచ్చు కానీ ప్రాపర్ రివిజన్ లేదు. కాబట్టి మీ అందరికీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టీచింగ్లో రివైజ్ చేయబోతున్నాము. వీఆర్ వెల్కమింగ్ ఆల్ యూ పీపుల్ ఇన్ ద Saimedha family. వీఆర్ వెల్కమింగ్ టు ఫ్రీ ఆఫ్లైన్ క్లాసెస్ ఫ్రమ్ 3rd September. సరే సార్, ఫ్రీ ఆఫ్లైన్ క్లాసులు అని చెప్తున్నారు, బట్ దేనికి సార్? Saimedha అండ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ September 3rd నుంచి జెన్కో అసిస్టెంట్ ఇంజనీరింగ్, ట్రాన్స్కో అసిస్టెంట్ ఇంజనీరింగ్, టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అండ్ పాలిటెక్నిక్ లెక్చర్కి సంబంధించిన కామన్ సిలబస్ తీసుకొని ఫ్రీ ఆఫ్లైన్ క్లాస్ ప్రొవైడ్ చేస్తుంది. September 3rd నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము. ఫ్రీ ఆఫ్లైన్ క్లాస్ కూడా ఒక నెట్వర్క్ టాపిక్ మనకు అందరికీ కామన్ తెలుసు. ఆ నెట్వర్క్ టాపిక్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము. ఈ నెట్వర్క్ టాపిక్లో మనం టాపిక్ లెక్చర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయంటే, క్లాసెస్ చెప్తూ ఆ క్లాస్ చెప్పినప్పుడు దాంట్లో మన సబ్ టాపిక్ తీసుకొని ఆ సబ్ టాపిక్లో ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అది అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించి జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్తో పాటు పాలిటెక్నిక్ లెక్చర్ అది ఏడబ్ల్యూ, టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ, దాంతోపాటు గేటు, ఈఎస్సీ అన్నీ సబ్ టాపిక్గా మనం అన్ని ప్రాక్టీస్ చేసుకొని నెట్వర్క్లో సబ్ టాపిక్ వైజ్గా సబ్ టాపిక్ మళ్ళీ తీసుకొని ఎవ్రీ ఆ సబ్ టాపిక్లో ఎన్ని బిట్స్ అడిగాడు, ఏ విధంగా అడిగాడు అన్నీ చూడబోతున్నాం. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ క్లాసులు వినడం ద్వారా సబ్జెక్ట్ నేర్చుకోవడమే కాదు, మళ్ళీ ఐ కెన్ సే ప్రౌడ్లీ మీరు నేర్చుకోవడంతో పాటు ఎక్స్పర్టైజ్ అవుతారు. ఈ క్లాసులు పర్ఫెక్ట్గా విని చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేయగలిగితే యూఆర్ గోయింగ్ టు ఎక్స్పర్టైజ్ అండ్ యూఆర్ గోయింగ్ టు టీచ్ 10 members 20 members ఎంతమంది అన్నా మీరు టీచ్ చేసే విధంగా ఆ సబ్జెక్ట్లో రేపటి రోజున ఆ సబ్జెక్ట్లో ఎటువంటి క్వశ్చన్స్ అడగబోతారో కూడా నువ్వే చెప్పే విధంగా నేను రెడీ చేయబోతున్నాను. సో ఇది September 3rd నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ September 3rd నుంచి స్టార్ట్ అయ్యే క్లాస్కి మీరు ఒకవేళ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే మీరు September 2nd లోపు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత September 3rd నుంచి ఫ్రీ ఆఫ్లైన్ క్లాస్, ఫుల్ డే క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాస్కి మీరు అటెండ్ అవుతూ ఈ క్లాసెస్లో నీకు టాపిక్ వైజ్గా టెస్టులు పెట్టడం జరుగుతుంది. టాపిక్ వైజ్గా టెస్టులతో పాటు ఓవరాల్ టాపిక్ మీద గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్తో పాటు క్వాలిఫికేషన్ ఎగ్జామ్ కూడా పెట్టడం జరుగుతుంది.
సరే ఈ ఎగ్జామ్స్ కన్నా ముందు ఒక్కసారి మనము అసలు ఈ జాబ్స్ ఏమున్నాయి ఏందనేది తెలుసుకుందాం ఒకసారి. జెన్కో అసిస్టెంట్ ఇంజనీర్ కానివ్వండి, ట్రాన్స్కో అసిస్టెంట్ ఇంజనీర్ కానివ్వండి, మనకు అందరికీ తెలిసిందే. టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ కానివ్వండి, పాలిటెక్నిక్ లెక్చరర్ కానివ్వండి, ఇవన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ బేస్లో ఉండే ఎలక్ట్రికల్ బేస్డ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉండే ఒక జాబ్. కొన్ని ట్రాన్స్కోలో అట్లాగే పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఈసీ వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి. సో ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో నేను ఎంత అష్యూరెన్స్గా చెప్పగలనంటే, రేపటి రోజున ఇంజనీరింగ్ చదివిన స్టూడెంటు ఇండియాలో హైయెస్ట్ క్వాలిఫైడ్ హైయెస్ట్ గ్రేడ్ ఏది ఉంది మనకు ఇంజనీరింగ్ చేసిన వాడికి అంటే, ఒక సివిల్స్ అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అయితే, టెక్నికల్లో ఈఎస్సీ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ కాగలిగితే దట్ విల్ బి ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఇండియా, మనకు అందరికీ తెలిసిందే. అయితే ఎగ్జామ్ రాయడం అంత ఈజీ ఏం కాదు. మరి ఐఏఎస్ కావాలనుకుంటే ఈఎస్సీ ఎగ్జామ్ నువ్వు ప్రిలిమ్స్ రాయాలి. ప్రిలిమ్స్లో అయితే ఇక్కడ ఉన్న ఆబ్జెక్టివ్ బిట్సే ఉంటాయి. బట్ మెయిన్స్లో కన్వెన్షనల్ పేపర్ రాయాలి. ఈ 2 పేపర్స్ రాసిన తర్వాత ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. ఓవరాల్ 1300 మార్క్స్ ఉంటాయి. దీంట్లో నువ్వు ఫిల్టర్ అయ్యి క్వాలిఫై అయితే దే ఆర్ గోయింగ్ టు గివ్ యూ అన్ ఐఏఎస్ పోస్ట్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పోస్ట్ ఇస్తారు. అది ఒక జాబ్ అనేది ఇండియాలో ద ఫేమస్ జాబ్, మనకు అందరికీ తెలుసు. అయితే దాని శాలరీ అండ్ యావరేజ్గా అట్ ద జాయినింగ్ ఉండే శాలరీ ఎంత అంటే 60,000 65,000 మ్యాక్సిమం. అంటే బేస్డ్ ఆన్ A1 సిటీస్ ఉంటే 65,000 వరకు ఉంటుంది. అయితే ఆ శాలరీల కన్నా ఇక్కడున్న ప్రతి ఒక్క జాబ్ శాలరీ కూడా ఎక్కువే ఉంది, అది నేను గ్యారంటీ చెప్పగలను. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఐఏఎస్గా పోస్ట్ చేసినావు నువ్వు డిఫరెంట్ స్టేట్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఉన్న జాబ్స్ ఏవైనా కానివ్వండి, ఈ జాబ్స్ తెలంగాణలో ఉంటూ తెలంగాణ స్టేట్లోనే ఉంటూ ఇక్కడే జాబ్ చేసుకుంటూ రిలాక్స్ మోడ్లో చేసుకోవచ్చు. అది జెన్కో ఏఈ కానీ, ట్రాన్స్కో ఏఈ కానీ, టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ కానివ్వండి, అన్ని జాబ్స్ కూడా, పాలిటెక్నిక్ లెక్చరర్స్ కూడా. ఫర్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ పాలిటెక్నిక్ లెక్చరర్స్, నువ్వు ఒక టెక్నికల్ ఫీల్డ్లో ఉంటూ టీచ్ చేస్తూ, స్టూడెంట్ని టీచ్ చేస్తూ, నీ సబ్జెక్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటూ, పిల్లల్ని గైడ్ చేస్తూ, మెంటర్ చేస్తూ, వాళ్ళ కెరీర్ని మోల్డ్ చేసే విధంగా కూడా నీకు ఒక అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ఆపర్చునిటీ నాకు తెలిసి ఎవరు ఇవ్వలేరు. ఇండియా మొత్తం మీద ఇటువంటి ఆపర్చునిటీ ఫర్ ద ఫస్ట్ టైం సాయిమేధ అండ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ 2 కలిపి మీకు అనౌన్స్ చేస్తుంది. ఈ ఆఫర్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే, ఈ ఫ్రీ ఆఫ్లైన్ క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే 2 సెప్టెంబర్ లోపు ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. వాళ్ళు రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రాసెస్ మీకు చెప్తారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత క్లాసులకు అటెండ్ అవ్వండి. టాపిక్ వైజ్ క్లాసులు వింటూ ఈ టాపిక్ ఎక్స్పర్టైజ్ అయ్యి, ఈ టాపిక్లో టాపిక్ వైజ్ టెస్టులు రాస్తూ, గ్రాండ్ టెస్ట్ రాసి, దాంతోపాటు క్వాలిఫై టెస్ట్ కూడా రాయండి. క్వాలిఫై టెస్ట్ చెప్తున్నాను, ఎవరైతే క్వాలిఫైడ్ టెస్ట్ అని చెప్తున్నానో, ఎవరైతే క్వాలిఫైడ్ టెస్ట్ రాస్తారో అడ్వాంటేజ్ ఏంది సార్, ఈ క్లాసులు అటెండ్ అవ్వడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఏమొస్తుంది, ఈ క్లాసులు అటెండ్ అవుతే నువ్వు ఈ నెట్వర్క్ క్లాస్, ఆఫ్లైన్ క్లాస్ సెప్టెంబర్ 3 నుంచి స్టార్ట్ అయ్యే క్లాస్ నువ్వు అటెండ్ అవుతే నెట్వర్క్లో రేపటి రోజున నువ్వు ఎక్స్పర్టైజ్ అవ్వడం వల్ల ఆ సబ్జెక్ట్లో ఎటువంటి బిట్స్ చదవబోతున్నాడు, ఆ సబ్జెక్ట్ని ఎట్లా డీల్ చేయాలి, ఏది చదవాలి ఏది చదవకూడదు, ఎక్కడ ఒక్క ఫోకస్ చేయాలనేది నువ్వు చెప్పేది అవుతావు, నువ్వు అంత ఎక్స్పర్టైజ్ అవుతావు. ఆ ఎక్స్పర్టైజ్ అయిన తర్వాత క్వాలిఫై అవ్వడం అనేది వెరీ సింపుల్. ఎవ్రీవన్, మన టీచింగ్ ఎలా ఉండబోతుందంటే ప్రతి ఒక్కరు ఈ క్వాలిఫై టెస్ట్లో క్వాలిఫై అయ్యే విధంగా మనం ఉంటుంది. ఇది క్వాలిఫై అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఫర్దర్గా ఉండబోయే ఏదైతే కోచింగ్ ఉంటుందో దానికి అప్ టు 100% ఫీ కన్సెషన్ ఉంటుందన్న. అప్ టు 100% ఫీ కన్సెషన్ ఉంటుంది. దీనికి సంబంధించిన టెస్ట్ ఏదైతే చెప్పానో, టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, మొత్తం మీద అట్లా క్వాలిఫై టెస్ట్ కూడా ఉంటుంది. క్వాలిఫై టెస్ట్లో నిన్ను క్వాలిఫై చేయడం అనేది ఒక చాలా చిన్న విషయం. క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కూడా అప్ టు 100% ఫీ కన్సెషన్ ఇచ్చే విధంగా ఫర్దర్గా ఉండబోయే కోచింగ్ అనేది ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, సాయిమేధ కోటి అండ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ 2 కూడా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తీసుకుంది. దట్ ఈజ్ ఫ్రీ ఆఫ్లైన్ క్లాసెస్ ఫర్ జెన్కో, ట్రాన్స్కో, ఏఈ, టీఎస్పీఎస్సీ, ఏడబ్ల్యూ అండ్ పాలిటెక్నిక్ లెక్చర్స్ ఫ్రమ్ సెప్టెంబర్ 3rd. ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరందరూ యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మీరు యూజ్ చేసుకోవడమే కాదు, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానివ్వండి, కాలేజ్ గ్రూప్ కానివ్వండి, ఏదైనా ఉంటుందో అదందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. సెప్టెంబర్ 3rd వరకు స్టార్ట్ అవుతుంది కాబట్టి సెప్టెంబర్ 2nd లోపు అందరినీ రిజిస్టర్ చేసుకోమని చెప్పండి. ఇది యూజ్ చేసుకొని మీ కెరీర్ సంబంధించి మౌల్డ్ చేసుకోండి. ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను, ఎవరైనా మనము ప్రొయాక్టివ్గా ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు, రియాక్టివ్గా ఉన్న వాళ్ళు సక్సెస్ అవ్వరు. ప్రొయాక్టివ్గా అంటే రేపటి రోజున ఏం జరగాలి, ఏం జరగబోతుందనే డిసిషన్ తీసుకొని ముందుకు సాగాలి.
రియాక్టివ్ అంటే ఇన్స్టెంట్గా అయ్యేది. రేపు ఈ పక్కాగా ఈ అన్ని నోటిఫికేషన్లు అతి త్వరలో రాబోతున్నాయి. మనకు రీసెంట్గా వచ్చిన ఎస్పీడీసీఎల్ కానీ ఎన్పీడీసీఎల్ ఏదైనా కానివ్వండి, రీసెంట్ తెలంగాణ నోటిఫికేషన్స్ ఏవైనా కానివ్వండి, హఠాత్తుగా వచ్చినవే, ఎవరికి తెలియకుండా వచ్చినవే. అంటే రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, ఒక వారం తర్వాత వస్తుందా, ఎప్పుడైనా రావచ్చు. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూస్తాను లేండి సార్, అప్పుడు ప్రిపేర్ అవుతాను లేండి సార్ అన్న వాళ్ళకి మాత్రం జాబులు రావండి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ముందుగా ప్రిపేర్ అయి ఉంటారో, ఎవరైతే రియాక్టివ్గా కాకుండా ప్రొయాక్టివ్గా ఉంటారో, ప్రిపరేషన్లో ఉంటారో, వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిన్ను ఆ విధంగా తయారు చేసే రెస్పాన్సిబిలిటీ సాయి మీద అండ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ రెండు బాధ్యతగా తీసుకున్నాయి. నీకు జాబ్ తెచ్చిచ్చే విధంగా ఎలా టీచ్ చేయాలో ఆ విధంగా మనము టీచ్ లైన్ మనం ఫాలో అవుతున్నాం. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు అడావిడిగా తీసుకునే డిసిషన్స్ కన్నా ప్రశాంతంగా ఇప్పుడు ఆలోచించి ఈ ఫ్రీ ఆఫ్లైన్ క్లాసులకు అటెండ్ అయ్యి మిమ్మల్ని మీరు ఒక దారిలో పెట్టుకునే విధంగా మిమ్మల్ని ప్రతి సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ చేసే విధంగా మనం ఇవ్వబోతున్నాం. కాబట్టి ఈ ఆపర్చునిటీ మీరు అందరూ యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ దిస్ ముఖేష్ బిజ్జా.